హల్లెలూయా. కొద్దిసేపు మనం వాక్య ధ్యానం చేసుకుని తర్వాత బలలో పాలు పొందుకుందాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇంగ్లీష్ బైబిల్ ఉందా బ్రదర్ మీ దగ్గర? చదువుతారా 3వ వచనము? కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యూ డూ అండ్ యువర్ ప్లాన్స్ విల్ బి సక్సీడ్. ఇది ఏ వర్షన్? కేజీవి బ్రదర్. ఇది NIVలో కూడా ఒక మాట ఉంటుంది, చూస్తాను. కమిట్ యువర్ వర్క్స్ టు ద లార్డ్ అన్నీ ఒకటే. అండ్ యువర్ ప్లాన్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అంటుంది. చిన్న పదం తేడా. సరే, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు యేసయ్య, వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధముగా నీ సన్నిధిలో కూడి నీ వాక్యము ధ్యానించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. అల్పుణ్ణి అయోగ్యుని సిలువ చాటును మరుగుపరుచుకోండి తండ్రి. మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపింపచేయండి యేసయ్య. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మా జీవితాలు కట్టబడతాయి. వాక్యం వింటున్నటువంటి బిడ్డల హృదయాలు కూడా మీరు సిద్ధపరచండి, స్థిరపరచండి. విన్నటువంటి వాక్యము మా జీవితాల్లో మేము అన్వయించుకొని ఆ వాక్యం మా జీవితంలో ఫలించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, అందరూ చక్కగా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు కూడా, వెనకాల పిల్లలు ఉన్నారు కదా, చదువుకుంటున్నట్టు పిల్లలు, మీరు కూడా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. సరే, ఈ లోకంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక గురి అనేది ఉంటుంది, లేదా లక్ష్యము అనేది ఉంటుంది. ఉండాలి కూడా కదా, లక్ష్యము అనేది ఉండాలి. లక్ష్యం లేకుండా ఎవరైనా బ్రతుకుతూ ఉన్నారంటే వారి జీవితానికి, వారి బ్రతుక్కి అర్థం అంటూ ఏమీ ఉండదు. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి అనేది కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. అంటే ఏది కూడా మన కళ్ళకి కనిపించదు. కుడికి వెళ్ళాలో తెలియదు, ఎడమకి వెళ్ళాలో తెలియదు. ఈ విషయము మనము మన యొక్క సాంఘిక జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలి, మన ఉద్యోగ జీవితంలో కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. లేదంటే ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తర్వాత ఏం చేయాలి అనేది ఒక గురి కలిగి వాళ్ళు ఉండాలి. చదువుకునే పిల్లలు మరి ముఖ్యంగా వాళ్ళకు కూడా ఏముండాలి? గురి అనేది ఉండాలి. నువ్వు చదువుకున్న తర్వాత నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఏమి అవ్వాలి అని అనుకుంటున్నావు అంటే పిల్లల్ని అడిగితే కొంతమంది మేము డాక్టర్ అవ్వాలి, కొంతమంది ఇంజనీర్ అవ్వాలి, కొంతమంది పోలీస్ అవ్వాలి అనుకుంటారు. ఇది ఏం తెలియజేస్తుంది ఆ చిన్న వయసులో వాళ్ళకి అంటే వాళ్ళు వెళ్ళవలసిన మార్గానికి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి బాటను తెలియపరుస్తుంది. ఉదాహరణకి నేను కనుక డాక్టర్ చదవాలి అంటే ఎప్పటి నుంచి ఎలా కష్టపడాలి, ఏం చదివితే మనం డాక్టర్ అవ్వగలం అనే విషయము అక్కడ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అంటే అంత తేలిక కాదు. ఆ స్థానంలోకి వెళ్ళడానికి నువ్వు ఏం చేయాలి, ఎలా నడవాలి, ఏమేం పనులు నేర్చుకోవాలి కొత్తవి అనేది కూడా తెలిసి ఉండాలి. అలాగే మనం కూడా మన జీవితాల్లో ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాం, ఇల్లు ఒకటి నిర్మించుకోవాలి అనుకుంటే దానికి ఒక ప్రణాళిక కావాలి కదా. ఆ గురి లేకుండా, ఇల్లు కట్టుకోవాలి అని గురి లేకుండా ఏదో ఇండియా వెళ్ళామండి ఇల్లు కట్టుకొని వచ్చామంటారు ఎవరన్నా? అనరు. ఎందుకంటే దానికి ఒక గురి పెట్టుకొని, దానికి కావాల్సిన స్థలం ఏర్పాటు చేసుకుని, దానికి కావాల్సిన ఆర్థిక అవసరతలన్నీ ఏర్పాటు చేసుకొని, మేస్త్రి కావాలి, ఇలా అన్నీ కూడా కలుపుకొని మనము ఆ ఇంటి నిర్మాణం అనేది చేస్తాం. కాబట్టి మన జీవితంలో ఏ పని చేయాలన్నా గురి అనేది ఉంటేనే ఆ లక్ష్యాన్ని మనం సాధించగలం. ఒకవేళ గురి లేకుండా ఎవరైనా నడుస్తూ ఉన్నారంటే జాగ్రత్త, ఒకసారి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఈరోజు నేను ఏమవ్వాలి, ఎందుకున్నాను ఈ ఒమాన్ దేశంలో, ఎందు నిమిత్తం ఇక్కడ నేను కష్టపడి పనిచేస్తున్నాను? నీ కుటుంబ పోషణ కోసమా? నీ బిడ్డలకి ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నావా? మంచిది. ఆ లక్ష్యాన్ని పెట్టుకునే నువ్వు ముందుకి నడు. ఏదో పని చేస్తున్నావు అంటే పని చేస్తున్నావు, ఏదో రోజులు గడిచిపోతున్నాయి అంటే గడిచిపోతున్నాయి అనుకుంటే రోజులు అలాగే గడిచిపోతాయి. నువ్వు వచ్చి ఒక 30 సంవత్సరాలు అయిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎందుకు వచ్చావు ఇక్కడికి నీకు తెలియకుండా పోతుంది.
ఇది మన సాంఘిక జీవితంలో ఉద్యోగపరంగా విద్యార్థులు మరి ముఖ్యంగా ఏం చదువుకోవాలి తర్వాత అనే విషయాలు గురి కలిగి ఉండాలి. అదేవిధంగా ఆత్మీయంగా కూడా క్రైస్తవులకి విశ్వాసులకి ఏది ఉండాలి అంటే గురి అనేది ఉండాలి. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏమిటి ఆ ప్రత్యేకమైన అంశం అంటే, క్రైస్తవుడిగా విశ్వాసిగా నా యొక్క లక్ష్యాలను నేను ఎలా నిర్దేశం చేసుకోవాలి. సాధారణమైన భాషలో నేను క్రైస్తవుడిగా ఏం అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను, ఏమి సాధించాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. ఒకవేళ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి ప్రశ్న, నువ్వు రక్షణ పొందుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఏళ్ళు అయిందా? చాలా మంచిది. నువ్వు ఏం గురి కలిగి ఉన్నావు? నీ గురి ఏంటి? నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత యేసుక్రీస్తుని అనుసరిస్తూ ఉన్న తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు అలాగే అనుసరించుకుంటూ నీ జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటున్నావా? నీ గురి ఏంటి? నీ లక్ష్యం ఏంటి అనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలు మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎలా అయితే ప్రతి వ్యక్తికి తన యొక్క సాంఘిక జీవితంలో, సామాజిక జీవితంలో, కుటుంబ జీవితంలో, ఉద్యోగపరంగా చదువుల్లో లక్ష్యం ఉంటుందో, క్రైస్తవుడికి కూడా ఏముండాలి? లక్ష్యము ఉండాలి. లక్ష్యము లేకుండా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి రోజు చర్చికి వెళ్ళి వస్తూ ఉంటే, వారం వారం చర్చికి వెళ్ళి వస్తూ ఉంటే దానివల్ల పెద్దగా ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. ఎందుకు ఉండదంటే చాలా సాధారణమైన ప్రశ్న అది. ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అంటే ఎలా అయితే లక్ష్యం ప్రాముఖ్యమో, క్రైస్తవుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఏం కలిగి ఉండాలి? లక్ష్యం కలిగి ఉండాలి. లక్ష్యం కలిగి ఉండాలి. క్రీస్తును అనుసరించేవారిగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము కూడా ఒక లక్ష్యాన్ని, ఒక సమయాన్ని నిర్దేశించుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈరోజు నాకు ప్రార్థన చేయటం రాదు, ఈరోజు నాకు వాక్యం చదవటం రాదు. నేను సంఘానికి వెళ్తూ ఉన్నాను, ఫలానా ఆయన మా సేవకుడు, మా యాజకుడు ఆయన అని చెప్పి చెప్పుకుంటున్నాను. సరే, నువ్వు రాని స్థితిలో సంఘంలోకి అడుగుపెట్టావు, ప్రార్థన చేయటం రాని స్థితిలో అడుగుపెట్టావు, వాక్యం చదవటం రాని స్థితిలో నువ్వు అడుగుపెట్టావు, వాక్యం అంటే ఏమిటో తెలియని స్థితిలో నువ్వు అడుగుపెట్టావు. కానీ అక్కడ ఉన్న తర్వాత నువ్వేం నేర్చుకుంటున్నావు? నీ గురేంటి? 1 సంవత్సరం ఆ చర్చికి వెళ్ళావు, 2 సంవత్సరాలు చర్చికి వెళ్ళావు. నేను అడిగే ప్రశ్న, నీకు ప్రార్థన చేయటం వచ్చిందా? నీకు బైబిల్ చదవటం వచ్చిందా? సంఘంలో, సమాజంలో నువ్వు ఉంటూ ఏం నేర్చుకుంటున్నావు నువ్వు చర్చికి వెళ్ళి ప్రతి వారము? అది ప్రశ్న. మనం సంవత్సరాలు గడిచిపోతూ ఉంది, కానీ ఏదైనా క్రొత్త విషయం మనం నేర్చుకోగలుగుతున్నామా? క్రొత్త విషయం సేవకుడు ఏమన్నా మనకి బోధించగలుగుతున్నాడా? క్రొత్త విషయంలో మన జీవితాలను మనం కట్టుకోగలుగుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎంతమంది ఉన్నారు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎంత చక్కగా మనం వింటూ ఉన్నాం, ఎంత చక్కగా నడుస్తూ ఉన్నాం అనేది ప్రాముఖ్యం. అందుకనే క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. అంటే ఎంత గొప్పగా మనం చేస్తున్నాం అనేది కాదు, కానీ మనం ఎంత చక్కగా చేస్తున్నాం అనేది ప్రాముఖ్యమైంది. కాబట్టి క్లాసులో కూడా ఎంతమంది కంటే ఎక్కువ ఉన్నవారు స్కూల్లో ఒక తరగతిలో? ఎందుకు 100 మందిని కూర్చోబెట్టచ్చుగా, 200 మందిని కూర్చోబెట్టచ్చుగా. ఎందుకు కూర్చోబెట్టరంటే, ఈ 200 మంది ఉంటే ఆ టీచింగ్ చేసే టీచరు వీళ్ళందరినీ గమనించలేడు. కాబట్టి ఎంతమందికే లిమిట్ చేస్తారు? కొంతమందికే లిమిట్ చేస్తారు. ఎందుకు లిమిట్ చేస్తారు అంటే, నువ్వు నేర్చుకోవాలని. అంటే విద్యార్థి యొక్క గురి ఏంటి? నేను క్లాసులో ఉన్నప్పుడు ఏదో ఒక పాఠం నేర్చుకోవాలి. క్రైస్తవుడు కూడా ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుని కోసం నువ్వు ఏం చేయాలి? ఏదైనా లక్ష్యం ఉందా నీకు? దేవుని కోసం నువ్వు ఏం చేయాలని అనుకుంటూ ఉన్నావు? ఆత్మీయంగా నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నావు అనేది ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. మీరు నన్ను అడగచ్చు, అదేంటి పాస్టర్ గారు, క్రైస్తవులకు కూడా లక్ష్యాలు ఉంటాయా? మాకు కూడా టార్గెట్ పెడతారా? మాకు కూడా విజన్, మిషన్ ఉంటుందా అంటే ఉంటుంది. బైబిల్లోంచే మేనేజ్మెంట్ కోర్స్ వచ్చింది. బైబిల్లోంచే ఎలా మనం ప్రజల్ని నడిపించాలి, ఎలా మనం ఈ యొక్క సంఘంలో, సమాజంలో జీవించాలనే విషయాలు వచ్చాయి. కాబట్టి బైబిలే నీకు ప్రతి పాఠాన్ని నేర్పుతుంది. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి,
ఈ లోకంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం కనుక బైబిల్లో లేకపోతే నీకు ఎక్కడ దొరకదు, అది ప్రశ్నే కాదు. కాబట్టి నీకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్లో దొరుకుతుంది. దేవుడు మనల్ని కూడా లక్ష్యం కలిగి జీవించమన్నాడు. అరే, నువ్వు ఎన్ని రోజులు అలా బతుకుతావు? ఎంతకాలం అలా జీవిస్తావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘానికి వెళ్తూ ఉన్నావు? ఏముంది నీ జీవితంలో? ఏం కావాలి నీకు? లక్ష్యం పెట్టుకొని మనం బ్రతకాలి. క్రైస్తవుడికి లక్ష్యము చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఒకవేళ మీరు ఈరోజు లక్ష్యం లేకుండా నడుస్తూ ఉంటే, ఈ వారం ఈ పాట మొదలు పెడుతూ ఉన్నాను, దేవుని చిత్తమైతే ఇది అయిపోతే సరే, లేదంటే వచ్చే వారం కొనసాగుతుంది. ఒక లక్ష్యాన్ని కలిగి మన జీవితాలు మనం కట్టుకుందాం. హల్లెలూయా. అయితే ఈ లక్ష్యము క్రైస్తవుడు ఎలా నిర్ణయించుకుంటాడు? నన్ను అడగండి, లేదంటే ఎవరినైనా అడగండి, సేవకుడిని లేదంటే విశ్వాసం అడగండి, నీ లక్ష్యం ఏంటి అని అంటే వాడు సమాధానం చెప్పగలగాలి. అయితే ఈ లక్ష్యాలు నిర్దేశించుకునేటప్పుడు మరి ముఖ్యంగా నీ లక్ష్యము దేవుని చిత్తానుసారమైన లక్ష్యమై ఉండాలి. దేవుని చిత్తమునకు అనుకూలమైన లక్ష్యమై ఉండాలి. అయితే ఈ లక్ష్యము దేవుడు కొన్నిసార్లు స్పష్టంగా నీకు తెలియచేయవచ్చు, కొన్నిసార్లు ఆయన యొక్క మార్గాలు నీకు చూపించవచ్చు, కొన్నిసార్లు నీకు ఎలా వెళ్ళాలో ఆయన బోధించవచ్చు, కొన్ని పరిస్థితుల వల్ల నీకు బోధ చేయవచ్చు. వాటిలోంచి నువ్వేం నేర్చుకుంటున్నావంటే నీ లక్ష్యాన్ని నువ్వు నేర్చుకుంటున్నావు. నోవాహు తెలుసా మీకు? జ్ఞాపకం ఉన్నాడు? ఎక్కడ ఉంటాడు నోవాహు? మన వీధి చివర కాదు. ఎక్కడ ఉంటాడు నోవాహు అని పేరున్నారు ఉంటారు కదా. నోవాహు ఎక్కడున్నాడు? మా ఊరి చివర ఉంటాడండి. ఎక్కడున్నాడు నోవాహు? ఆది కాండంలో ఉంటాడు. అయితే నోవాహుకు దేవుడే ఒక లక్ష్యాన్ని పెట్టాడు. నోవాహు సొంతగా లక్ష్యాన్ని తీసుకోలేదు. నోవాహు దేవునికి చిత్తానుసారుడిగా, హృదయానుసారుడిగా జీవిస్తూ ఉన్నటువంటి కాలంలో దేవుడు భూమి మీద చూశాడట. దేవుడికి నోవాహు అంత నీతిమంతుడు ఎవరు కూడా కనిపించలేదు. చాలా చక్కగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి నోవాహుకి ఒక లక్ష్యము దేవుడిచ్చాడు, ఒక పని అప్పగించాడు. స్వయంగా ఆయన అప్పగించిన పని. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి ఏం చేయాలట? కీలు పుయ్యవలెను. ఇది మనకందరికీ తెలిసినటువంటి ఉపోద్ఘాతం సంఘటనే కాబట్టి పెద్దగా నేను వివరించను. ఇక్కడ నోవాహుకు దేవుడు ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు. ఏమని లక్ష్యం ఇచ్చాడు? నోవాహు, నువ్వు ఒక ఓడని చెయ్యాలి. దేనితో చేయమన్నాడు? చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడని చేసుకోమన్నాడు. దేవుడు కొన్నిసార్లు నీ కొరకు ఒక ఇల్లు కట్టుకో అని చెప్తాడు. దేవుడు కొన్నిసార్లు నీ కొరకు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకో అని చెప్తాడు. దేవుడు చెప్పినప్పుడు ఆ కుటుంబాన్ని మనం ఏర్పరచుకోవాలి. దేవుడు చెప్పినప్పుడు ఆ గృహాన్ని మనం నిర్మించుకోవాలి. నోవాహుకి కొత్త టాస్క్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మనం చరిత్ర కనుక చదువుకుంటే ఆ రోజుల్లో వ్యవసాయం అనేది ఎవరికీ కూడా తెలియదు. ఎందుకంటే వర్షం లేదు కాబట్టి. ఏం లేదట? వర్షం లేదు. మరి జనం ఎలా బతికేవాళ్ళండి అంటే భూమి దానంతటికి దానిగా ఫలించేది, మంచు ద్వారా వచ్చే తేమతో ఆ ఫలాలు ఫలించేవి, వాటితోనే ఆహారం తిని అందరూ కూడా బ్రతికేవాళ్ళు. కంప్లీట్లీ ఒక పరిపూర్ణమైనటువంటి నాగరికత లేనటువంటి రోజులు అవి. ఒక వస్తువు తెలియదు, ఒక పనిముట్టు తెలియదు, ఒక విధానం తెలియదు, ఒక విధి తెలియదు. జనం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మీరు ఆ అధ్యాయం చదవండి. జనం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాయవరసలు లేకుండా బ్రతికేస్తూ ఉన్నటువంటి రోజుల్లో నోవాహు క్రమముగా ఉండటాన్ని బట్టి దేవుడు అంటున్నాడు నోవాహుతో, నీవు చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకును అన్నాడు. వెంటనే నోవాహుకి అనుమానం వచ్చి ఉండాలి. అయ్యా, బాగానే ఉంది, చితిసారకపు మ్రాను అని చెప్పి చెక్క పేరు కూడా నువ్వు చెప్పావు. చెక్కటానికి నాకు వస్తువులు కావాలి, ఎలా చేయాలో నాకు జ్ఞానం కావాలి, ఏ విధంగా నిర్మించుకోవాలో నాకు తెలివి కావాలి. ఇలా చాలా ప్రశ్నలు వచ్చి ఉంటాయి నోవాహుకి. కానీ నోవాహు ఆ ప్రశ్నలన్నిటికంటే కూడా దేవుడు నిర్ణయించిన లక్ష్యాన్నే తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు.
దేవుడు ఒక ఓడను చేయి అని చెప్పగానే దానికి కొలతలు కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. దానికి ఉండవలసినటువంటి కొలతలు, దానికి ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని తలుపులు ఉండాలి, దాని పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఎత్తు ఉండాలి, ఎన్ని అరలు ఉండాలి అని చెప్పి ప్రతి దాన్ని కూడా ఎవరు వివరించారు? దేవుడు వివరించారు. మరి ఆ రోజుల్లో పెన్ను పేపర్ ఉందో లేదో నాకు తెలియదు. నోవాహు ఎలా గుర్తుపెట్టుకున్నాడో నాకు తెలియదు. నోవాహు ఆ ఓడ నిర్మించడానికి పూనుకున్నాడు, మొదలుపెట్టాడు. అయితే నోవాహు యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఓడని నిర్మించటం. గమనించండి, నోవాహు కుమారులు ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాయి, భార్యలు కూడా ఉన్నారు. ఎంతమంది అయిపోయారు ఇప్పుడు అక్కడికి? వాళ్ళ ముగ్గురు 6. నోవాహు భార్య ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. ఇప్పుడు 8 మంది కలిసి ఏం చేయాలి? ఓడను నిర్మించుకోవాలి. అయితే దైవ గ్రంథంలోనే మనకు తెలుస్తూ ఉంది, జలప్రళయం వచ్చినప్పుడు నోవాహుకి 600 ఏండ్లట. ఎన్ని సంవత్సరాలు నోవాహుకి? 600 ఏండ్లు. అయితే నోవాహుకు దేవుడు ఓడను నిర్మించుకోమని చెప్పినప్పుడు నోవాహు వయసు 500 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు ఓడగట్టాడు నోవాహు? ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఓడని? సుదీర్ఘంగా 100 సంవత్సరాలు దరిదాపు ఓడగట్టాడు. ఎవరైనా అంతసేపు ఇల్లు కడతారా? ఎవరైనా అంతసేపు పని చేస్తారా? చేయరు. నోవాహు అనుకోండొచ్చు, ఓడను నిర్మించడం మొదలుపెట్టాడు, చెక్కుతూ ఉన్నాడు. ఆ ఊర్లో ఉన్నటువంటి జనమంతా కూడా వచ్చి, చుట్టుపక్కల ఉన్నటువంటి జనమంతా కూడా వచ్చి, వీడెవడండి బాబు ఎట్లా చేస్తున్నాడు, ఏంటిది అని అడిగారు నోవాహుని. నోవాహు అంటాడు, దేవుడు నాకు ఓడ కట్టుకోమని చెప్పాడు. ఎందుకయ్యా ఓడ కట్టుకోవడం అంటే, దేవుడు అంటూ ఉన్నాడు వర్షం వస్తుందట. వర్షమా? అదేంటి వర్షం? ఎప్పుడు మేము వినలేదే, వర్షం గురించి మాకెప్పుడు తెలియదే, వర్షం అనేది ఎలా ఉంటుంది, వీడికేదో పిచ్చి పట్టింది, ఓడగడుతూ ఉన్నాడని చెప్పి అందరూ ఏం చేశారట, వాడిని చూసి నవ్వారు. నోవాహుని చూసి. కొడుకులకి కోడళ్ళకి ఇంకా పనేం లేదు. ఏం పని? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఓడగట్టడమే. అమ్మగారికి అయ్యగారికి ఇద్దరికి పనేం లేదు. ఏం పని? ఉదయం లేచిన దగ్గర నుంచి ఓడగట్టడమే. హల్లెలూయా. సుదీర్ఘమైన కాలంలో వాళ్ళు ఆ ఓడని నిర్మిస్తూ వెళ్ళారు. ఏ క్షణము కూడా నోవాహు విసుక్కోలా. ఎందుకు? ఎంతసేపు, ఎన్ని సంవత్సరాలు నేను పడాలి అని చెప్పి అనుకోలే. చివరికి నోవాహు ఆ ఓడను పూర్తి చేశాడు. 6వ అధ్యాయము 23వ వచనంలో వాక్యం అంటుంది కదా, 22వ వచనంలో, అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు ఏం చేశాడట? యావత్తు కూడా ఆయన చేశాడు. కాబట్టి దేవుడు ఒక లక్ష్యాన్ని ఇస్తే ఆ లక్ష్యాన్ని ఎవరు పూర్తి చేశారు అంటే నోవాహు పూర్తి చేశాడు. తర్వాత అధ్యాయంలో జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు వయసు 600 సంవత్సరాలని వాక్యం ఉంటుంది. అంత సుదీర్ఘమైన కాలంలో దేవుని యొక్క లక్ష్యం మాత్రమే పట్టుకుని ఆయన ముందుకు నడిచాడు. ఈరోజు దేవుడు నీకు ఏదైనా పని అప్పగించాడా? ఏదైనా లక్ష్యం పెట్టాడా? దేవుడు లక్ష్యం పెడితే ఎంతకాలమైనా దేని మీదే గురి పెట్టాలి? నువ్వు ఆ పని మీదే గురి పెట్టాలి. ఎందుకంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి లక్ష్యము అది. ఆ పని చేయటానికి దేవుడు నీకు లక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఆ పని మీదే మన దృష్టి ఉండాలి. ఇది దేవుడు ఇచ్చినటువంటి పని. ఎవరికి ఇచ్చారు? నోవాహుకి దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీతో లేదంటే నీకు దేవుడు ఇంతకుముందే పని అప్పగించి ఉంటాడు. నీకు జ్ఞాపకం ఉండడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి ప్రయత్నం చేయండి. నాకు దేవుడు ఏ పని అప్పగించాడు, ఏ లక్ష్యం చేరమని నన్ను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రైస్తవుడిగా, విశ్వాసిగా ఎంతకాలమైనా సరే ఆ లక్ష్యం కోసం ఎన్ని శ్రమలైనా సరే అనుభవిస్తూ ముందుకు నడవాలి. హల్లెలూయా. పౌలుకి దేవుడు ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు. పౌలుకి కూడా దేవుడు ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు. పౌలుకి ఇచ్చిన లక్ష్యం ఏంటి? రోమాపత్రిక 15వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి. ఆఖరి భాగం చదవండి. 15:21. క్రీస్తు నామమెరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని ఆశ కలవాడనై ఉండి. పౌలుకి ఒక ఆశ ఉందట. ఏంటి ఆశ? పౌలు యొక్క ఆశ అంటే ఎక్కడైతే సువార్త ప్రకటింపబడలేదో అక్కడ సువార్త ప్రకటించాలని.
జాగ్రత్తగా చదవండి, ఆ మాట అద్భుతంగా ఉంటుంది. పౌలుకున్న లక్ష్యం ఏంటి? పౌలు దేనికోసం ఆశ కలిగి ఉన్నాడంటే, క్రీస్తు నామము ఎరగనటువంటి చోట్లలో, అంటే యేసుక్రీస్తు అంటే వాళ్ళకి తెలియదు, ప్రభువుని వాళ్ళు ఎప్పుడూ అనుభవించలేదు, ప్రభు అంటే వాళ్ళు ఎరగనటువంటి వారు. ఆ చోట్లలో దేవుడు ఏమని చెప్తున్నాడు పౌలుకి? అక్కడ పరిచర్య చేయమన్నాడు. కాబట్టి దానికోసం పౌలు నేను ఆశ కలిగి ఉన్నాను అని చెప్పి ఒక గురిని ఆయన నిర్ణయించుకుంటూ ఉన్నాడు. అయితే అదే అధ్యాయం 15వ అధ్యాయంలోనే 21వ వచనం చూడండి, పై వచనము. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదు, వారు చూతురనియు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరగని చోట్ల పౌలు ఏం చేస్తున్నాడట? దేవుని యొక్క పనిని ఆయన మొదలుపెట్టాడు. అయితే పౌలుకి ఉన్నటువంటి లక్ష్యం ఒకే ఒకటి. ఏంటి ఆ లక్ష్యం అంటే, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అయితే ఈ వాక్యం చదువుకున్నప్పుడు దీనికి మూలము దేవుడు పౌలుని ఏర్పరచుకున్నటువంటి విధానం, దేవుడు పౌలుని ప్రత్యేకపరుచుకున్నటువంటి విధానం, దేవుడు పౌలుకి అప్పగించినటువంటి పని మనకు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో మనకు అనిపిస్తూ ఉంది. దమస్కస్ మార్గంలో ప్రభు ఎన్కౌంటర్ అయినప్పుడు పౌలుకి చూపు పోతుంది, 2 కళ్ళు పనిచేయవు. అయితే ఆయన దమస్కస్ పట్టణంలోకి తీసుకుని వెళ్తారు. అయితే అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, అననీయ అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడితో ప్రభు అంటారు కదా, అననీయ నీవు వెళ్ళి ఆ పౌలు అనే వ్యక్తి, ఆయన పేరు సౌలు, ఆయన గురించి ప్రార్థన చేయమని దేవుడు అననీయాతో చెప్పినప్పుడు అననీయ నేను వెళ్ళనంటాడు. ఎందుకంటే యేసు నీకు తెలుసు కదా, ఈయనే కదా యెరూషలేము పట్టణం నుంచి దమస్కస్ వచ్చింది, క్రైస్తవ సంఘాలని పాడు చేయడానికి వచ్చాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎలా ప్రార్థన చేయను అని చెప్పి అననీయ అంటే, దేవుడు అననీయతో ఒక మాట అంటూ ఉన్నారు. అంతకుముందు సౌలుకి దేవుడు అంటే ఎరగడు. సౌలు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, గమాలేయుల పాదాల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి గొప్ప పండితుడు సౌలు. కానీ ఆయన క్రైస్తవుల్ని హింసించటానికి, యేసు గురించి ఎరగకుండా క్రైస్తవ సంఘాలని బాధ పెడుతూ ఉన్న సమయంలో దేవుడు ఆయన్ని పట్టుకొని ఒక గురి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారి సాక్ష్యాలు వింటే, దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారండి మీరు అంటే, ఎక్కువ సాక్ష్యాలు మనకేం వినపడతాయంటే, మేము బలహీనతలో ఉంటే దేవుడు మమ్మల్ని బలపరిచాడండి, మేము అనారోగ్యంగా ఉంటే దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడండి. అవును, దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు. యోహాను సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి మాట చదువుతుంది కదా, ప్రభువు చేసిన గొప్ప కార్యాలు రాయటానికి అసలు పుస్తకమే సరిపోదంట. అన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు, కాదని కాదు. కానీ సౌలు విషయంలో ఆశ్చర్యకార్యాల వల్ల సౌలు మారలేదు. సౌలు విషయంలో ఆయన అనారోగ్యం బలహీనత బలపడినందువల్ల సౌలు మారలేదు. కానీ సౌలుని దేవుడు ఒక ప్రత్యేకమైన పని కోసం ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఎక్కడి నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు? క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడిని క్రీస్తు పరిచర్యగా ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆయనకి లక్ష్యం ఇచ్చాడు. కొన్నిసార్లు మనం ప్రశ్నించుకుంటాం, కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనకే ఎందుకు ఈ పని, మనమే ఎందుకు చేయాలి ఈ పని అని చెప్పి. కానీ దేవుని యొక్క చిత్తం వేరు, మానవుని యొక్క ప్రణాళిక వేరు. మానవుని యొక్క ప్రణాళిక వేరు. అననీయ దేవునికి ప్రశ్నిస్తూ ఉంటే, దేవుణ్ణి అడుగుతూ ఉంటే అననీయతో ప్రభు అంటారు కదా, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో అననీయతో దేవుడు తాను పౌలుకి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని పలుకుతూ అంటూ ఉంటారు. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. పౌలు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పౌలుకి ఒక లక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకే లక్ష్యాన్ని ఇచ్చాడు. ఆ లక్ష్యం యొక్క ఆశ నీ హృదయంలో నీకు ఉందా? చాలామందికి దేవుడు పని అప్పగించే ఉన్నాడు, ఇప్పటికే అప్పగించేశాడు. కానీ వాళ్ళలో ఏమి లేదంటే ఆ పని మీద ఆశ వాళ్ళు కలిగి ఉంటారు. పౌలు అంటున్నాడు కదా ఇంతకుముందు వచనాల్లో, నేను లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను. ఎక్కడికి వెళ్ళాలని? ఎక్కడైతే క్రీస్తుని ఎరగని వారు ఉన్నారో, ఎక్కడైతే సువార్త పరిచర్య చేయబడినటువంటి స్థలాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి నేను పరిచర్య చేయాలి అని చెప్పి పౌలు అనుకుంటూ ఉన్నాడు. దాన్ని బట్టి
ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు అంటాడు 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు అంటాడు కదా, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొన వలనని పరిగెత్తుచున్నాను అంటాడు. ఏం చేస్తున్నాడట? పరిగెత్తుచున్నాడట. అసలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ భాగాలు చదువుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. పౌలు ఒక గొప్ప ప్రకటన, ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. పౌలు అంటాడు కదా, అన్ని సంవత్సరాలు పరిచర్య చేసి అన్ని సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నేను నా లక్ష్యాన్ని చేరుకున్నానని అనుకోవటం లేదు అంటాడు. చూద్దాం ఆ మాట ఒకసారి, అద్భుతంగా ఉంటుంది. పరిగెత్తుచున్నాను. ఇది గమనించండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను, అయితే మరచి ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నాడట? పౌలు వేగిరి పడుతున్నాడు. పౌలు సుదీర్ఘమైన పరిచర్య చేశాడు, సంఘాలు కట్టాడు, ఆయన అందరి పెద్దలను ఏర్పాటు చేశాడు, దేశాలు తిరిగాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను లక్ష్యాన్ని చేరుకున్నానని అనుకోవటంలో ఇంకా నేను చేరవలసిన లక్ష్యం ఇంకా ఉన్నది అన్నాడు. కాబట్టి అంటాడు ఆయన, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. అయితే పౌలు యొక్క లక్ష్యం ఏంటి అంటే, దేవుడు ఏదో గురి ఏర్పాటు చేశాడు, ఆ గురి దగ్గరికి పౌలు పరిగెడుతూ ఉన్నాడు. క్రైస్తవులారా, విశ్వాసులారా, బిడ్డలారా, మీకున్న గురేంటి? మీకున్న లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యము దేవుడు ఏర్పాటు చేసినటువంటి లక్ష్యమా? దేవుడు మీకు తెలియచేశాడా? మీరేం చేయాలో సంఘంలో, సమాజంలో మీరేం చేయాలో దేవుడు మీకు తెలియచేశాడా? ఆత్మీయంగా ఏ స్థానంలో మీరు ఉండాలని ఆశపడుతున్నారో దేవుడు మీకు తెలియపరిచాడా? దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా. గురి లేనటువంటి విశ్వాసి జీవితం, లక్ష్యం లేనటువంటి విశ్వాసి జీవితం అగమ్య గోచరం. ఎటు వెళ్తున్నాడో వాడికి తెలియదు. టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది, కానీ ఎటు వెళ్తున్నాడో వాడికి తెలియదు. ఉదాహరణకు మనం రోడ్డు మీద వెళ్ళాం, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా నీ కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కారులో పెట్రోల్ అయిపోతుంది, కానీ నువ్వు వెళ్ళాల్సిన స్థలం నీకు తెలియదు. ఎందుకంటే నీకేం లేదు? లక్ష్యం లేదు. ఆత్మీయ జీవితం కూడా అంతే. దైవ గ్రంథంలో ఎన్నో అద్భుతకరమైన సంఘటనలు మనకు కనిపిస్తాయి, ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు మనకు కనిపిస్తాయి. దేవుడు చాలామందిని పనికిరాని వాళ్ళని ఆయన లేవనెత్తాడు, పక్కకి వెళ్ళిపోయేవాడిని ఆయన స్ట్రైట్లో నిలబెట్టాడు. ఆయన ఎందుకు వీడు పనికిరాడండి, వీడికి జ్ఞానం లేదన్న వాళ్ళని లేవనెత్తి ఆయన వాడుకున్నాడు. పేతురుకి ఏం తెలుసండి? చేపలు పట్టేవాడు పేతురు, చదువు సంధ్య లేదు. పెంతెకోస్తు దినం నాడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన నిలబడి ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిజం తీసుకున్నారంటే. ఎంతమంది? 3,000 మంది. ఎందుకు జరిగింది ఈ కార్యము అంటే, దేవుడు లక్ష్యాన్ని పెట్టాడు, ఆ లక్ష్యం మీద ఎవరు వెళ్ళారు? పేతురు నడిచాడు కాబట్టి. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక లక్ష్యాన్ని అపోస్తలులకు ఇచ్చాడు. మీరు ఏం చేయాలో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. దేవుడు మనకు కూడా ఏం చేయాలో, ఎలా నడవాలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక తండ్రి కుమారుడికి ఆయన యొక్క లక్ష్యాన్ని నిర్దేశించినట్లు, ఒక గురువు శిష్యుడికి లక్ష్యాన్ని నిర్దేశించినట్లు, ఒక అధికారి కింద ఉన్న వారికి లక్ష్యాన్ని నిర్దేశించినట్లు దేవుడు ఆయన్ని ఆశ్రయించిన వారికి లక్ష్యం ఇస్తాడు. ఆ లక్ష్యంలో నడవటానికి దేవుడు సహాయాన్ని దయచేస్తాడు. అపోస్తులు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు, పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు నాకెందుకులే వీళ్ళు ఎడిపోతాడు పోతారని చెప్పి వెళ్ళిపోలే యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళకేం చేశాడు? ఒక గురి ఇచ్చాడు, ఒక లక్ష్యాన్ని పెట్టి ఆ లక్ష్యం కోసం నడవటానికి వాళ్ళందరినీ కూడా సిద్ధపరిచాడు. కాబట్టి చూద్దాం మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాలమ్మా 19 నుంచి. సమస్త జనులను ఏం చేయాలట? శిష్యులుగా చేయండి. ఏదో ఒక ప్రాంతానికి, ఒక చోటకి వెళ్ళటం కాదు, కానీ సమస్త జనుల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అదేవిధంగా అపోస్తులు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఆసియా దేశాల్లోకి వచ్చారు, కొంతమంది యూరప్ దేశాల్లోకి వెళ్ళారు, కొంతమంది ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోనే పరిచర్య చేశారు కదా. ఎవరు వచ్చారు ఇండియాకి పరిచర్య చేయడం కోసం? తోమా గారు వచ్చారు. బర్తలోమియా కూడా వచ్చాడు నార్త్ ఇండియాలో. తోమా గారు ఎక్కడికి వచ్చారు? సౌత్ ఇండియాకి ఆయన వచ్చారు.
ఈ సువార్థికులు, ఈ అపోస్తులకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే, మీరు వెళ్ళి ఏం చేయమంటున్నాడు? సర్వలోకమునకు వెళ్ళి ఏం చేయాలట? సువార్తని ప్రకటించాలి. ఆ తర్వాత తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఏం చేయాలి? బాప్తిజం ఇవ్వాలి. బాప్తిజం ఇవ్వమని శిష్యులకి స్పష్టంగా ప్రభువు లక్ష్యాన్ని ఇచ్చాడు. తర్వాత ఆజ్ఞాపించుతును వాటన్నిటినీ గైకొన వలనని వారికి బోధించడం. అంటే ప్రభువు చెప్పిన సంగతులు మిగతా వారికి బోధించి వీటిని మీరు ఆచరించండి అని చెప్పమన్నాడు. ఇలా ఒక లక్ష్యాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే అపోస్తులకు ఇచ్చాడు. అపోస్తులు అదేవిధంగా కూర్చోలేదు, వాళ్ళు వెళ్ళి పరిచర్య చేశారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు లక్ష్యాన్ని నిర్ణయించినప్పుడు ఆ లక్ష్యం వైపు వెళ్ళటానికి మనం దృఢమైన సంకల్పం కలిగి ఉండాలి. కాబట్టి క్లుప్తంగా విశ్వాస జీవితంలో లక్ష్యము అనేది ఉండాలి. ఆ లక్ష్యము దేవుని చిత్తానుసారమైనదే ఉండాలి. దేవుని వాక్య ప్రకారం ఏర్పాటు చేయబడిందిగా ఉండాలి. దేవుని యందే గురి కలిగి ఆ లక్ష్యాన్ని మనం నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. అంతిమ లక్ష్యం ఏంటి అంటే దేవుని పని చేయటమే అంతిమ లక్ష్యం. ఏం పని చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు, ఎంతసేపు చేస్తున్నావు అనేది ప్రాధాన్యత కాదు, కానీ దేవుని పని నువ్వు చేస్తున్నావా లేదా అనేదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. మానవుని లక్ష్యము నిర్ణయించుకునేటప్పుడు ఏ విధంగా అయితే మనం జాగ్రత్త పడుతూ ఉంటామో, ఉదాహరణకి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాం. ఏం చేయాలనుకుంటున్నారు? ఇల్లు కట్టాలి. ఒక స్థలం కొనుక్కోవాలి. ఎక్కడ పడితే అక్కడ మనం స్థలం కొంటామా? కొనం. ఎక్కడ కొంటే ఆ స్థలమునకు విలువ పెరుగుతుందో ఆ పట్టణంలో కానీ ఆ ప్రాంతంలో కానీ వెళ్ళి ఆ స్థలాన్ని మనం కొంటాం. ఆ స్థలం కొనేటప్పుడు ఆ స్థలం యొక్క పేపర్లన్నీ కూడా పరిశీలన చేసుకుంటారు. చేసుకున్న తర్వాతే ఆ స్థలము మంచిది అని భావించి ఆ స్థలమునకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుంటాం. ఇన్ని పనులు చేసిన తర్వాత ఆ స్థలము మన సొంతది అవుతుంది. తర్వాత గృహ నిర్మాణం అంటే మీకు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. డబ్బులు సమకూర్చుకోవాలి, కట్టేవాళ్ళు కావాలి, ఆ పని ఎంతకాలం కడతారో తెలుసుకోవాలి, ఆ పని క్రమముగా అవుతుందో లేదో చూసుకోవాలి. ఇలా ఇన్ని స్టెప్స్, ఇన్ని మెట్లు దాటి వెళ్తేనే మనం ఒక గృహాన్ని కట్టుకోగలం. క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నీ జీవితంలో నీ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్ని మెట్లు ఉంటాయో నీకు తెలుసా? ఎంత శ్రమ గుండా నువ్వు వెళ్ళాలో నీకు తెలుసా? ఎంతకాలం దానికోసం నువ్వు శ్రమించాలో నీకు తెలుసా? అది తెలిసి ఉన్నప్పుడే మనము ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. అయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి లక్ష్యం ఏమిటి అనేది నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండవది, దేవుని యొక్క లక్ష్యం ఎప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? వాక్యానుసారంగా ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా ఉంటుంది. మూడవది, ఆ పని చేయటం కొరకు దేవుడు నీకు సమయాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. టైంని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వీటన్నిటినీ మన దృష్టిలో పెట్టుకొని విశ్వాసి ఏం చేయాలి అంటే లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ఈ సంవత్సరం దేవుని కొరకు ఏం చేద్దామని మీరు అనుకుంటున్నారు? సంవత్సరం అయిపోతుంది కదా, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? సెప్టెంబర్ ఆఖరి వారం ఉన్నాం, వచ్చే వారం అక్టోబర్ స్టార్ట్ అవుతుంది. పోనీ గత 8 నెలలు 9 నెలలు ఏం చేసాం మనం దేవుని కొరకు? ఆత్మీయంగా ఏమైనా మనం ఎదగలిగామా? ఎవరికైనా సరే దేవుని యొక్క మాటలు మనం చెప్పగలుగుతున్నామా? సువార్త చెప్పగలుగుతూ ఉన్నామా? లేదంటే స్వచ్ఛంగా సంఘంలో మనం పని చేయగలుగుతున్నామా? వెళ్ళి ఏమని పిలుస్తాం మనం? వాలంటీర్స్ అంటారు కదా. వాళ్ళకి లాభమే ఉండదు. ఎట్లా పని చేస్తారు? స్వచ్ఛందంగా పని చేస్తారు. ఏం పని చేస్తున్నావు సంఘంలో? నువ్వు దేవుని కొరకు ఏ పని నువ్వు చేయగలుగుతున్నావు? నీ సాక్ష్యము ఎవరికైనా నువ్వు పంచుకోగలుగుతున్నావా? నువ్వు సాక్షిగా నిలబడగలుగుతున్నావా అసలు సమాజంలో దేవుని కొరకు? ఆరాధనలో ఏమి అవసరమో, సంఘానికి ఏమి అవసరమో, ఏ పనిముట్లు ఎక్కడ ఎలా ఏర్పాటు చేసుకోవాలో వీటి విషయంలో కూడా మనందరము సంఘ బిడ్డలందరూ కూడా పనిచేయవచ్చు. దీనికి వీళ్ళే పనిచేయాలి, వీళ్ళే పనిచేయకూడదని లేదు. కానీ మనకేముండాలి? దేవుని యొక్క లక్ష్యం ఉండాలి. నీ హృదయంలో ఆశ ఉండాలి.
పౌలుకి ఆశ కలిగిన వాడే అంటుంది వాక్యం. పౌలు ఆశ కలిగి ఉంది కాబట్టే తుఫానులు వచ్చినా, ఎవరు కొట్టినా, తిండి లేకపోయినా, ఆకలితో ఉన్నప్పటికీ కూడా పౌలు పరిచర్య చేశాడు. దేనికోసం అంటే ఏం కలిగి ఉంది పౌలు హృదయంలో? ఆశ ఉంది. ఈ ఆశ లేనప్పుడు అనవసర కారణాలన్నీ బయటకు వస్తాయి. ఆశ ఉన్నప్పుడు కారణాలు బయటికి రావు. నీ హృదయంలో ఆశ ఉంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆశ ఉంటే నీకు ఏది కూడా అడ్డంకి ఉండదు. దేవుని పరిచర్యలో ఇది చేయాలి అని నువ్వు అనుకుంటే ఏది నీకు అడ్డంకి ఉండదు. దేవుని కోసం ఇది నేను నిలబడాలి ఈ విధంగా నువ్వు అనుకుంటే ఏది కూడా నీకు అడ్డంకి ఉండదు. ఎందుకంటే దేవుడే నీకు ఆ కృపను దయచేస్తారు. ఎందుకు మనం పడిపోతాం? ఎందుకు మనం సంఘంలో దేవుని కొరకు పరిచర్య చేయలేం? ఎందుకు మనం సాక్షులుగా ఉండలేమంటే మనలో ఏదో తెలియని అభద్రతా భావం అనేది కలుగుతూ ఉంటుంది. ఏమవుతుందో అనే భావన. ఇందాక యాకోబు పత్రికలో ఒక మాట చదువుకున్నాం. మనకు ఉండాల్సింది ఏంటంటే సందేహము అనేది మన హృదయంలో ఉండకూడదు. మనకు ఉండవలసింది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసి ఏం కలిగి ఉండాలి? లక్ష్యాన్ని కలిగి ఉండాలి. అయితే ఈ లక్ష్యము ఎలా ఉండాలి అంటే, ఈ లక్ష్యము దేవుని చిత్తానుసారమైన లక్ష్యమై ఉండాలి. దేవుని చిత్తానుసారమైన లక్ష్యం ఎలా ఉంటుంది అంటే, వచ్చే వారము ఈ విషయం మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ వారం జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి విశ్వాసి ఏం కలిగి ఉండాలి? లక్ష్యము. లక్ష్యం లేకుండా మీ జీవితంలో మీరు ఏ పని చేయొద్దు. దేవుడు అప్పగిస్తాడు, దేవుడు నీకు తెలియపరుస్తాడు. అననీయ ద్వారా సౌలుకి తెలియపరిచాడు. అననీయ వెళ్ళి ప్రార్థన చేశాడు, సౌలుకి చూపొచ్చు. కాబట్టి దేవుడు వేరే వారి ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంటాడు. మన లక్ష్యాన్ని మనం నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించింది గాక.